హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని అక్రమ మైనింగ్ పై హైడ్రా కఠిన చర్యలకు దిగింది. ఒకే రోజు 6 ప్రాంతాల్లో హైడ్రా ఆపరేషన్లు చేపట్టింది. 6 క్రషింగ్ యూనిట్లను తొలగించిన హైడ్రా 12 ఆర్ఎంసీ ప్లాంట్స్లను నేలమట్టం చేసింది. సంబంధిత శాఖల ఫిర్యాదు మేరకు పీసీబీ, మైనింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో కూల్చివేతలు చేసింది. బడాబాబుల అండతో నడుస్తున్న మైనింగ్, క్రషింగ్, ఆర్ఎంసీ ప్లాంట్లను తొలగించింది. 100 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి అక్రమ యూనిట్లు గండి కొడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ సింధు. అక్రమ మైనింగ్ పై హైడ్రా కఠిన చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పొచ్చు. ఒకే రోజు 6 ప్రాంతాల్లోని ఈ రోజు హైడ్రా ఆపరేషన్లు అయితే నిర్వహించింది. 6 క్రషింగ్ యూనిట్లను అయితే ఇప్పటికే హైడ్రా అయితే తొలగించింది. అయితే 12 ఆర్ఎంసీ ప్లాంట్స్ తొలగింపుకు సంబంధించి ఏదైతే శాఖల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు అయితే చేశారు. అయితే పీసీబీ, మైనింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలోని ఈ కూల్చివేతలు అయితే కొనసాగాయి. అయితే హైడ్రా సహకారాన్ని పీసీబీ అధికారులు కూడా కోరడం, అలాగే మైనింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లు కూడా కోరడంతో కూడా కొన్ని 100 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నట్లు కూడా గుర్తించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఈ రోజు హైడ్రా ఆపరేషన్ అయితే చేసిందని చెప్పొచ్చు. అనుమతులు లేకుండా మైనింగ్, క్రషింగ్, ఆర్ఎంసీ యూనిట్ లో నడుస్తున్న వారిపై హైడ్రా చర్యలు అయితే తీసుకుంది. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే మైనింగ్ శాఖల నుంచి ఫిర్యాదు అందగానే హైడ్రా అధికారులు రంగంలోకి అయితే దిగారు. అయితే ఈ రోజు ఉదయం ఒకేసారి 6 ప్రాంతాల్లో ఈ దాడులు చేసి అక్రమ మైనింగ్ కు ఫుల్ స్టాప్ అయితే హైడ్రా అయితే పెట్టింది. అయితే 12 ఆర్ఎంసీ ప్లాంట్లోనైతే హైడ్రా తొలగించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కొట్టనాగులపల్లి, అలాగే చేర్లింగంపల్లి మండలంలోని గౌలీతోటి విలేజ్, అలాగే శంషాబాద్ మండలంలో కొత్తవల్గూడ విలేజ్ లో ఈ దాడులు అయితే చేసింది. అయితే ముఖ్యంగా ఇటు ఏదైతే ఇష్టానుసారంగా క్వారీలు తవ్వి స్టోన్ క్రషర్ తో అక్కడ దుమ్ము రేపి పరిసర ప్రాంతాలని నాశనం చేస్తున్నారంటూ కూడా హైడ్రాకి కంప్లైంట్స్ రావడంతో కూడా ఈ రోజు హైడ్రా చర్యలు అయితే తీసుకుంది. విపరీతమైన దుమ్ముతో వాతావరణ కాలుష్యం చేయడాన్ని ప్రస్తుతం నియంత్రించింది. అయితే బండరాళ్లను పేల్చి పరిసర ప్రాంతాల్లో నివాసాలకు ముప్పుగా ఏదైతే వీటిని ఉన్నట్లు హైడ్రా అధికారులు కూడా ఏదైతే పరిణమించారో. అయితే ముఖ్యంగా 6 చోట్ల స్టోన్ క్రషింగ్ యూనిట్ లో మొత్తం కూడా హైడ్రా నేలమట్టం చేసింది. భవిష్యత్తులో అక్కడ స్టోన్ క్రషింగ్ చేయడానికి వీలు లేకుండా యంత్ర సామాగ్రిని కూడా పూర్తిగా హైడ్రా తొలగించింది. అయితే గతంలో మైనింగ్, పీసీపీ శాఖల హెచ్చరికలను పట్టించుకోకుండా యథేచ్ఛగా సాగుతున్న ఈ అక్రమ మైనింగ్ కు హైడ్రా ఈరోజు శాశ్వతంగా చెక్ పెట్టినట్లయితే చెప్పొచ్చు. అయితే రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం, వట్నాగులపల్లి, షేలింగంపల్లి మండలంలోని గౌలీదుడ్డ విలేజ్, అలాగే శంషాబాద్ మండలంలోని కొత్తవాల్గూడ విలేజ్ అక్రమ మైనింగ్ కు పాల్పడిన వారంతా కూడా బడా సంస్థలకు చెందిన వారే అయితే గుర్తించిన అక్రమ మైనింగ్ జరుగుతున్న యూనిట్లను డిస్మాంటిల్ చేయమని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైడ్రాకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్న యూనిట్లను తొలగించాలంటూ కూడా ఆయన అయితే కోరడం జరిగింది. గౌలీదొడ్లోని గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, వట్టనాగల్పల్లిలోని 3 చోట్ల పరమేశ్ సింగ్ స్టోన్ క్రషర్, అలాగే శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్, పృథ్వీ స్టోన్ క్రషర్, కొత్తవల్గూడలోని రాఘవ స్టోన్ క్రషర్ సంస్థలు అక్రమ మైనింగ్ కు పాల్పడ్డాయంటూ కూడా గుర్తించారు. ఈ సంస్థలకు తోడు ముక్తా భగత్ సింగ్ అనే వ్యక్తి స్టోన్ క్రషింగ్ పెద్ద ఎత్తున చేపట్టినట్టయితే తెలుస్తుంది. అయితే మైనింగ్, పీసీబీ అనుమతులు లేకుండా యూనిట్ లో నడపడంతో రంగారెడ్డి కలెక్టర్ హైడ్రాక్ అయితే లేఖ రాశారు. కాలుష్య కారిక యూనిట్లు తొలగింపుతో ప్రస్తుతం అక్కడ ప్రజల ప్రాంతాలు కూడా, అంటే ముఖ్యంగా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు. కరెంట్ బిల్లులు కోట్లలో బకాయిలు కూడా ఉన్నట్లు గుర్తించారు. కరెంట్ కట్ చేస్తే డీజిల్ తో యూనిట్లు నడిపించినట్లు కూడా గుర్తించారు. అక్రమ మైనింగ్, క్రషింగ్ యూనిట్లతో 100 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండు కొట్టినట్లయితే ఇటు తెలుస్తుంది. అయితే రంగారెడ్డి కలెక్టర్ హైడ్రాక్ లేఖ రాయడంతో కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న మొత్తం అన్నింటిలో కూడా 6 చోట్ల కూడా పూర్తిగా నేలమట్టం చేశారనే చెప్పొచ్చు సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.